తమిళనాడు రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరనుంది. అధినేత జోసెఫ్ విజయ్ మరికొన్ని గంటల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఆదివారం మే 10న ఉదయం 10 గంటలకై చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. దళపతి నోటా నుంచి జోసెఫ్ విజయ్ అను నేను అనే మాట వినడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి ఒక వర్గం నెటిజన్లు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై సినీ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయం తరహాలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్ తో సమానమైన క్రేజ్, స్టార్డమ్ ఉన్న పవన్ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో 2 చోట్ల నుండి ఓడిపోయారని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని తమిళనాడు రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరనుంది. అధినేత జోసెఫ్ విజయ్ మరికొన్ని గంటల్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఆదివారం మే 10 ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. దళపతి నోటి నుంచి జోసెఫ్ విజయ్ అను నేను అనే మాట వినడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి ఒక వర్గం నెటిజన్లు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై సినీ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన తరుణంలో సోషల్ మీడియాలో పవన్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్ తో సమానమైన క్రేజ్, స్టార్డమ్ ఉన్న పవన్ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో 2 చోట్ల నుండి ఓడిపోయారని, ఇతర పార్టీలతో పొట్టు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యారని నెటిజన్లు విమర్శించారు. అదే సమయంలో విజయ్ సింహం సింగిల్ గా వస్తుంది, ఒంటరిగా పోటీ చేసే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అవుతున్నారని కామెంట్ చేశారు. గత 3-4 రోజుల విజయ్ పవన్ లను కంపేర్ చేస్తూ అనేక చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రోజా ప్రస్తావిస్తూ ఎప్పటిలాగే పవన్ పై తనదైన శైలిలో విమర్శనలు చేశారు. రోజా ఇలా అన్నారు: మేము ఏదన్నా అంటే మాత్రం తిట్టామని అంటారు. మరి ఇప్పుడు అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే అందరూ పవన్ కళ్యాణ్ ని ఎందుకు తిడుతున్నారు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కి లేవు అంటే అవి తిట్లు ఎందుకు అవుతాయి? ఒక పార్టీ పెట్టిన వ్యక్తి కనీసం పోటీ చేయకుండా ఆ పార్టీకి ఓటు వెయ్యి, ఈ పార్టీకి ఓటు వెయ్యి అనడం మీరు ఎక్కడైనా చూశారా? అందరూ విమర్శించిన తర్వాత నేను కంటెస్టెంట్ చేయకపోతే నన్ను తిడతారని 2 చోట్ల పోటీ చేశావు. ఒక పవర్ స్టార్ అనే వ్యక్తి 2 చోట్ల కంటెస్టెంట్ చేసి 2 చోట్ల ఓడిపోతే ఆయన్ని పవర్ స్టార్ అంటారా? పవర్లెస్ స్టార్ అంటారా? కాబట్టి దీన్ని తిట్టడం అనరు, నిజాలు చెప్పడం అంటారు అని ఆర్కే రోజా అన్నారు. మరియు ఇలా అన్నారు రోజా గారు: నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మిస్ అయిన 30,000 మంది అమ్మాయిలను తీసుకొస్తా. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అసలు ఎటువంటి కష్టం జరగకుండా, నష్టం జరగకుండా భద్రత కల్పిస్తా. ప్రతి రైతుకి అండగా ఉంటా. నేను రాయలసీమలో పుట్టాను, గుంటూరులో పుట్టాను, భీమవరంలో పుట్టాను అంటూ ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో పుట్టారని చెప్పి వాళ్ళని బుట్టలో వేసుకున్నావు. సరే, నీ కోరిక తీరింది, గెలిచావు, డిప్యూటీ సీఎం అయ్యావు. కానీ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నావు? ఎన్ని అభివృద్ధి పనులు చేశావు? చంద్రబాబు నాయుడు చేసే తప్పులు అన్నిటినీ సర్ది చెప్పావు. దీన్ని తిట్టడం ఎందుకంటారు? ఒక పార్టీ పెట్టి నాయకుడు ఓటు వేయండి, నేను మీకు పని చేస్తాను అన్న వ్యక్తి ఆ పని చేయకుండా హైదరాబాద్ లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఈ రోజు స్పెషల్ ఫ్లైట్లపై, గన్మెన్స్ అని, టికెట్స్ అని నీ ఎంజాయ్మెంట్ కు నువ్వు వాడుకుంటుంటే అపోజిషన్ పార్టీ ఎందుకు ప్రశ్నించదు అని పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను టీవీ సీరియల్స్ చేస్తే ఆ రోజు నన్ను ఎన్ని మాటలు అన్నారు? నీకు ఓట్లు వేసింది జబర్దస్త్ చేసుకోవడానిక? ఇది జబర్దస్త్ షో అనుకున్నావా అని మాట్లాడారు. మరి ఈ రోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, డీసీఎంలుగా ఉన్న వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి మళ్ళీ జబర్దస్త్ షోలో కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఈ రోజు అది బూత్ షో లా కనిపించడం లేదా? రోజా చేస్తే బూత్ షో, వాళ్ళు చేస్తే మాత్రం బూత్ షో కాదు. ఎమ్మెల్యే రోజా సినిమా చేయకూడదు, షో కూడా చేయకూడదు అన్న వాళ్ళు ఇవాళ ఒక డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత ప్లేస్ లో ఉన్న వ్యక్తి, ఎంతో బాధ్యతగా పనిచేయాల్సిన వ్యక్తి అసలు రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్ లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటుంటే ఆయన ఎవరు ప్రశ్నించరు అని రోజా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పాపం ఆయన్నే ఒళ్ళు బాగలేక కృష్ణారామ అంటూ ఒక మూలన కూర్చున్నాడు. మొన్న తమిళనాడు ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం పవన్ కళ్యాణ్ ని లేపి తన్నారు. విజయ్ ని చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలో, సింగిల్ గా రావాలి, సింగిల్ గా పోటీ చేయాలని తిట్టారు. నాకు అవి చూసి నవ్వాగలేదు అని ఆర్కే రోజా అన్నారు. ఈ విషయంపై మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. రోజా చేసిన వాక్యాలు సరైనవేనా, లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.